దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడే క్షేమాన్ని కృపను అధికమై ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు మిమ్మల్ని తీసుకువచ్చును గాక. ఆమేన్. ఈరోజు వాక్యం నిమిత్తం నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఆమేన్. ప్రభు చెప్తున్న మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అనేక మార్లు ఈ మాట పెట్టుకుని మనం ప్రార్థన చేస్తాం. ఏమని తెలుసా? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నారు కదా ప్రభు. కానీ ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ అనేక రోగాలతో బాధపడుతూ ఉంటాం. ఎక్కడ చూసినా రోగం ఏమండి, తలలో బాధ, కాళ్ళలో బాధ, మోకాలు నొప్పి, వెన్నెముక నొప్పి, గుండెలో సమస్య, ఊపిరితిత్తుల్లో సమస్య, కిడ్నీలో సమస్య, లివర్లో ప్రాబ్లం, పేగుల్లో ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం, ఏమండి షుగరు, బీపీ, ఏదో 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 ఏదో. మరి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనని ప్రభు చెప్పడం ఏంటి? ఆ మాట పట్టుకుని మనం ప్రార్థన చేయటం ఏంటి? మనకేమో ఒళ్ళంతా రోగాలేంటి? ఆలోచన చేసామా? ప్రభు చెప్పిన మాట మీరు బాగా గమనిస్తే అక్కడ ప్రభు ఏమంటున్నారంటే, నా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించిన ఎడల అన్నారండి ప్రభు. ఇది వదిలేస్తాం మనం. ఇది పక్కన పెట్టేసి నన్ను స్వస్థపరిచేస్తానన్నా స్వస్థత ఇచ్చే అనేస్తాం. ఇక్కడ దేవుని వాక్కు వినాలంట, దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలంట. మన దృష్టికి కాదండి, మన ఇష్టం కాదండి. రెండవది, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడవాలంట. దేవుని మహిమంగలు. మనకేమో ఆయన మాట వినటం ఇష్టం ఉండదు, ఆయన ఆజ్ఞలు పాటించడం ఇష్టం ఉండదు, ఏమండి ఆయన వాక్యం వినటం అసలే ఇష్టం ఉండదు, చదవటం అసలే ఇష్టం ఉండదు. స్వస్థత మాత్రం చాలా ఇష్టం. స్వస్థత కావాలి అంటే దేవుని మాట వినాలంట, దేవుని వాక్కును గాయకొనాలంట, ఆజ్ఞలు గాయకొనాలంట, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడు నువ్వు అడగాలి, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అన్నావు కదా ప్రభు. ఐగుప్తీయులకి వచ్చిన రోగాల్లో ఏది రానియడంట ప్రభు. ఇప్పుడు చూస్తే ఐగుప్తీయులు బాగానే ఉంటున్నారు, మనకే రోగాలు వచ్చేస్తున్నాయి కదండి. ఏ వైరస్ వచ్చినా అది వ్యాపించి ప్రజలను భయంకరంగా నశింపజేస్తాం. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, ఏ వైరస్, ఏ ఐగుప్తీయుల రోగం, ఏ కీడు మీ దగ్గరికి రాకుండా ఉండడానికి దేవుని వాక్యాన్ని పట్టుకోండి, న్యాయమైనది పట్టుకోండి, దేవుని చిత్తాన్ని గైకొనండి, ఆయన కట్టడలను గైకొనండి. ప్రభువా నీ చిత్తం చేస్తా, నీ ఆజ్ఞలు గైకొంటా, నీకు విధేయంగా బ్రతుకుతా ప్రభువా, నీ వాక్కు శ్రద్ధగా వింటానేసయ్యా. ఎవరైతే దేవుని వాక్యాన్ని పట్టుకుంటారో వారిని ప్రభు స్వస్థపరుస్తారండి. హల్లెలూయా. నిశ్చయముగా దేవుని స్వస్థత ఉంది. ఇశ్రాయేలు ప్రజల రోగములు ఏవి మనకు రావండి. ప్రభు చెప్పారు కదా, అండ్ యెషయా గ్రంథంలో మనం ఆయన పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత కలదు. యేసు రక్తములో, యేసు పొందిన గాయములలో మీకు సంపూర్ణ స్వస్థత కలుగునగాక. ఆయనకు విధేయులై మనం జీవిద్దాం, ఆయనకు లోబడి మనం జీవిద్దాం, ఆయన ఇచ్చే స్వస్థత మనము అనుభవిద్దాం. ప్రభువుల స్వస్థత ఉంది, ప్రభువుల ఆరోగ్యం ఉంది, ప్రభువుల క్షేమం ఉంది, ప్రభువులో నిశ్చయముగా ఏమండి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రభు నీకు ఇస్తారు. కానీ దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటకు మనం బయలుదేరాలి. మన ఇష్టం చేసుకుంటే ఎందుకు ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలి? దేవుని చిత్తం చేసేవాళ్ళు, దేవుని ఇష్టం చేసేవాళ్ళు, దేవుని వాక్యం గైకునేవాళ్ళు, దేవుని వాక్కు శ్రద్ధగా వినేవాళ్ళు, ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడలు ఏమండి నెరవేర్చేవాళ్ళు నిశ్చయముగా దీవించబడతారు, నిశ్చయముగా స్వస్థత అనుభవిస్తారు. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా సత్యమును అనుసరించి నేను ఎట్లు నడుచుకుంటునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. మరి హిజ్కియాకి దేవుడు స్వస్థత ఇవ్వలేదండి. మనమేమో గంటల తరబడి ప్రార్థన చేస్తాం, మనకెందుకు స్వస్థత రావట్లేదండి? సత్యమును అనుసరించి నడిచి నేను ఎట్లు నీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించాను అన్న హిజ్కియా లాంటి ఒక సత్ప్రవర్తన, లేకపోతే దేవుని చిత్తం చేసే మనస్సులోనికి రావాలి, దేవుని స్వస్థత పొందుకోవాలి. దేవుడు నీకున్న ప్రతి వ్యాధి నుండి విమోచించి స్వస్థపరిచి దీర్ఘాయుస్తో ప్రభు నింపునగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.